కర్ణాటక రాష్ట్ర ప్రజలందరికీ గొప్ప శుభవార్త. కర్ణాటక రాష్ట్ర బళ్ళారి మహాపట్టణంలో ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో యేసుక్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు జరుగుతున్నాయి. స్థలం వాడ్లా కాలేజీ గ్రౌండ్స్, బళ్ళారి. ఈ సభలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రియులారా, మీ కుటుంబాలతో కలిసి రండి, గొప్ప గొప్ప కార్యాలు పొందుకోనండి. కుంటివారిని తీసుకురండి, గుడ్డివారిని తీసుకురండి. బలహీనతల చేత బాధపడుతున్న వారు, సమస్యల చేత పీడించబడుతున్న వారు తల్లి రండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఈ సభలకు వాక్య సందేశాన్ని అందించడానికి మేము వస్తున్నాం. మాతో కలిసి అద్భుతాలు చేసి పరిశుద్ధాత్మ దేవుడు బళ్ళారి పట్టణంలో కాలు పెట్టబోతున్నారు. రండి, ఆశీర్వదించబడండి. కొరింథీ సంఘము ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు భక్తిగా జీవించారు కానీ కొంతకాలం తరువాత దినాల్లో క్రమేపీ భక్తిహీనతలకు వెళ్ళిపోయి రక్షణ పొందిన వారు కూడా, విశ్వాసులు కూడా అవిశ్వాసులు తిరగడం ప్రారంభించారు. ఒకప్పుడు వీళ్ళకి రక్షణ లేదు, ఒకప్పుడు మారు మనసు లేదు, ఒకప్పుడు వీళ్ళకి భక్తి తెలియదు, ఒకప్పుడు వీళ్ళకి దేవుడు తెలియదు, ఒకప్పుడు వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభు తెలియదు. అటువంటి వ్యక్తులకు పౌలు యేసుక్రీస్తుని గురించి చెప్పి ఆయన రక్షకుడని, ఆయన పునరుద్ధానుడని, ఆయన మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు అని చెప్పి వారందరినీ ప్రభుత్వం చెప్పి ఒక అద్భుతమైన సంఘాన్ని కొరింథీ పట్టణంలో కట్టాడు. బిడ్డలారా, మీరు కూడా అంతే. అప్పుడప్పుడు ఏమీ లేనప్పుడు ప్రార్థనా పరుల దగ్గరకు వస్తారు, ఏమీ లేనప్పుడు ప్రార్థన జీవితం చేస్తాం, ఏమీ లేనప్పుడు ప్రార్థన కలిగిన వాళ్ళతో మనం సహవాసం చేస్తాం. కానీ అన్నీ వచ్చేటప్పటికి మేమవుతాం, వీళ్ళని వదిలేసి రక్షణ లేని వాళ్ళని ఎత్తుకుంటుంటాం. ఎందుకని తెలుసా? నీ గొప్పతనాన్ని వాళ్ళని చెప్పడం కోసం. ఇదిగో, నేను కొన్న కారు చూసావు ఎలా ఉందో, నేను కొన్న బంగారు చూసావు ఎలా ఉందో, మేము కట్టి నీళ్లు చూసావు ఎలా ఉందో. ఎవరికి చెబుతున్నావు ఇప్పుడు? రక్షణ లేని వాళ్ళు, వీళ్ళు మారు మనసు లేని వాళ్ళు, ఒకప్పుడు నిన్ను తృణీకరించిన, ఒకప్పుడు విగ్రహారాధనలో జీవించిన వాళ్ళు వీళ్ళందరూ. నీ జీవితం అలాగే ఉంది, నీ బ్రతుకు అలాగే ఉంది. నీ ఆత్మస్థితి గ్రాడ్యువల్గా పైకి వెళ్ళవలసిన ఆత్మస్థితి కిందకు వచ్చేస్తుంది. అబ్రహాము విశ్వాసి, ప్రార్థనపరుడు, భక్తిపరుడు. లోతు లోక సంబంధమైన వాడు. ఎలాంటి లోక సంబంధమైనటువంటి టెంప్టెడ్ పర్సన్ అంటే, ఒక్కసారి చూస్తే వెంటనే ఆకర్షించబడతాడు. ఒక్కసారే చూడండి, సొదొమను చూశాడు, చూడగానే ఆకర్షించబడ్డాడు. ఒక్కసారి చూసింది. అప్పటి వరకు సొదొమను ఆయన చూడలే. లోతు అప్పటి వరకు సొదొమ దగ్గరికి వెళ్ళలేదు, అసలు దాన్ని చూడలే. చూడగానే ఆకర్షించబడతాడు ఒక్కసారికి. అలాంటి చోడు లోతు. అందుకోసమే ఏది చూసినా టెంప్ట్ అయిపోతాడు, ఏది చూసినా బలహీన పడిపోతాడు, ఏది చూసినది కావాలనుకుంటాడు. అందుకని అబ్రహాం అన్నాడు, నీతో నాకు కుదరదులేరా, ఎటు వెళ్తావు చూడు. ఇక్కడ చూడగా నేను పచ్చగా కనపడుతున్నాను, నేను ఎటు వెళ్తాను బాబాయ్. సరిపో, కర్మగాలిపో, వదిలించుకోవాలి, విడిచిపెట్టాలి. అయ్యో లేదు, నేను వీళ్ళు కలిసి తిరిగాము, కలిసి పెరిగామంటే కుదరదు. మన ఆత్మీయస్థితి ఏమవుతుంది? పాడి వెళ్ళిపోయాడు లోతు సొదొమకి, విడిచిపెట్టాడు. బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. అబ్రహాము లోతును విడిచిన తర్వాత అబ్రహామును దేవుడు 100 ఆశీర్వదించడం ఉంటుంది. విడిచే వరకు దీవించమల్ల. అందుకని మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ విశ్వాసులు ఉంటారు, రక్షణ లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, ప్రార్థన హీనులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, అంత సహవాసం మారి. నేను కూర్చోడానికి ఈ చైర్ దగ్గరకు వచ్చాను. ఆ చైరు మురికిగా ఉంది. ఏం చేస్తాను? కొట్టి
శుభ్రం చేసుకొని కూర్చో. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు. నువ్వు కూర్చునే చైర్ని నువ్వు అంత జాగ్రత్తగా శుద్ధి చేసుకొని కూర్చుంటావు. మరి నేను కూర్చుని చైర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి? నన్ను నువ్వు సింహాసనముగా మార్చుకుంటున్నప్పుడు, నన్ను నువ్వు సింహాసనముగా సిద్ధపరచుకుంటున్నప్పుడు, నేను నీకు ఆలయముగా మారిపోయినప్పుడు నేనెంత శుద్ధిగా ఉండాలి? నేనెంత పరిశుద్ధంగా ఉంటే నువ్వు నాలో కూర్చుంటావు? నేను నిన్ను మోసుకొని వెళ్ళాలంటే నేనెంత పరిశుద్ధంగా ఉంటే నువ్వు నా మీద కూర్చోగలుగుతావు? అందుకే దేవుడు అన్నాడు, మీరు దేవుని ఆలయము. దేవుని ఆలయమునకును విగ్రహములకును పొందిక ఎలా కుదరదు, ఛాన్స్ లేదు. అందుకని ఈరోజు దేవునికి చెప్తాను, నీవు దేవుని ఆలయము కనుక, నీలో దేవుడు ఉంటున్నాడు కనుక నువ్వు దేవుని మోస్తున్నావు. నువ్వు దేవుని మోస్తున్నావు, నీకు తెలియదు అసలు. నువ్వు దేవుని ఎత్తుకుని వెళ్తున్నావు తెలుసా? ఏలియా వర్షం ఎందుకు వీళ్ళకు అవి లోబడ్డాయి తెలుసా మీకు? ఎందుకు లోబడ్డాయి అంటే, ఈ సృష్టి, ఈ సూర్యుడు చంద్రుడు యెహోషువాని లేక ఏలియాని చూడట్లేదు, వాళ్ళతో ఉన్న దేవుని చూస్తున్నారు. అందుకని ఆగింది. లేకపోతే ఎందుకు ఆగుతుంది? యెహోషువాని పెద్ద గొప్పోడా, ఏలియాని పెద్ద గొప్పోడా? గొప్పోడు ఏం కాదు, మనం గొప్పోళ్ళు అనుకుంటామనే జాగ్రత్త పడి పరిశుద్ధాత్మ దేవుడు మరల తీసుకొచ్చి యాకోబు పత్రికలో రాస్తున్నాడు, ఆయన మన వంటి స్వభావం కలవాడే. మీరేం కంకరపడొద్దు, ఆయన పెద్ద గొప్పోడు ఏం కాదు, మీలాంటి వాడే. మరి ఆయనకు ఆగింది నీకెందుకు ఆగదు అని చెప్పడం కోసం అక్కడ నొక్కి పెట్టి రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుందాం. దేవుని వాక్యము 1-2 మాటలను చదువుకుందాం, ఒక 15-20 నిమిషాల పాటు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతారా? నేను చదవనా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమీ పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏది పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్. విశ్వాసి జీవితం ఎలా ఉండాలి? రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం తీసుకొని బల్లలో చేయి వేస్తున్న వ్యక్తి జీవితం ఎలా ఉండాలి? ఈ సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. కొరింథీ సంఘము ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు భక్తిగా జీవించారు కానీ కొంతకాలం తరువాత దినాల్లో క్రమేపీ భక్తిహీనతలోకి వెళ్ళిపోయి, రక్షణ పొందిన వారు కూడా, విశ్వాసులు కూడా అవిశ్వాసులు తిరగడం ప్రారంభించారు. ఒకప్పుడు వీళ్ళకి రక్షణ లేదు, ఒకప్పుడు మారు మనసు లేదు, ఒకప్పుడు వీళ్ళకి భక్తి తెలియదు, ఒకప్పుడు వీళ్ళకి దేవుడు తెలియదు, ఒకప్పుడు వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభు తెలియదు. అటువంటి వ్యక్తులకు పౌలు యేసుక్రీస్తును గురించి చెప్పి, ఆయన రక్షకుడని, ఆయన పునరుద్ధానుడని, ఆయన మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు అని చెప్పి వారందరినీ ప్రభు తట్టు త్రిప్పాక ఒక అద్భుతమైన సంఘాన్ని కొరింథీ పట్టణంలో కట్టాడు. బిడ్డలారా, కొంతకాలం బాగానే పరిచర్యలు నడిచారు, కొంతకాలం బాగానే పరిచర్యలు ఎదిగారు. క్రమేపీ కొంతకాలం ఎదిగిన తర్వాత విశ్వాసులు ఏమైపోతున్నారంటే అవిశ్వాసులతో సహవాసం మొదలుపెట్టారు. కొంతకాలము యథార్థంగా బ్రతికారు,
కొంతకాలము దేవుని సన్నిధులు యథార్థంగానే జీవించారు. ఎప్పుడు అంటే వీళ్ళకి మారు మనసు పొందిన నూతన దినాల్లో, రక్షణ పొందిన నూతన దినాల్లో, ప్రభువుని అంగీకరించిన నూతన దినాల్లో వీరు చక్కగా ప్రార్థన చేసుకున్నారు, ఆత్మీయంగా ఎదిగారు. క్రమేపీ రాను 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 వీళ్ళ భక్తిని బట్టి, ప్రార్థన బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు వీళ్ళను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో, ఎప్పుడైతే బంగ్లాలు పెరిగినాయో, ఎప్పుడైతే కార్లు వచ్చినాయో, ఎప్పుడైతే హోదా వచ్చిందో, ఎప్పుడైతే బంగారం వచ్చిందో, ఎప్పుడైతే ఉద్యోగాలు వచ్చాయో, ఎప్పుడైతే కుటుంబాలు పెరిగాయో, రాను రాను వీళ్ళ సహవాసం ఏమైపోయిందంటే రక్షణ పొందిన వాళ్ళతో కాకుండా అవిశ్వాసులతో, రక్షణ లేని వాళ్ళతో సహవాసంలోకి వెళ్ళిపోయారు. మీరు కూడా అంతే. అప్పుడప్పుడు ఏమీ లేనప్పుడు ప్రార్థనా పరుల దగ్గరకు వస్తారు, ఏమీ లేనప్పుడు ప్రార్థన జీవితం చేస్తారు, ఏమీ లేనప్పుడు ప్రార్థన కలిగిన వాళ్ళతో మనం సహవాసం చేస్తాం. కానీ అన్నీ వచ్చేటప్పటికి మనం ఏమవుతామంటే వీళ్ళని వదిలేసి రక్షణ లేని వాళ్ళని ఎత్తుకుతుంటాం. ఎందుకని తెలుసా? నీ గొప్పతనాన్ని వాళ్ళకి చెప్పడం కోసం. ఇదిగో నేను కొన్న కారు చూసావా ఎలా ఉందో, నేను కొన్న బంగారం చూసావా ఎలా ఉందో, మేము కట్టి నీళ్లు చూసావా ఎలా ఉందో. ఎవరికి చెబుతున్నావు? ఇప్పుడు రక్షణ లేని వాళ్ళు, వీళ్ళు మారు మనసు లేని వాళ్ళు, ఒకప్పుడు నిన్ను తృణీకరించిన వాళ్ళు, ఒకప్పుడు విగ్రహారాధనలో జీవించిన వాళ్ళు, వీళ్ళందరూ నీ జీవితం అలాగే ఉంది, నీ బ్రతుకు అలాగే ఉంది. నీ ఆత్మస్థితి గ్రాడ్యువల్గా పైకి వెళ్ళవలసిన ఆత్మస్థితి కిందకు వచ్చేస్తుంది. కొరింథీ సంఘములు అలాగే ఉంది. అందుకని దేవుడు చెబుతున్నాడు పౌలు భక్తుడితో, ఆయన ద్వారా సంఘంతో ఏమంటున్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో కూర్చోవద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు. మీరేమంటారు? పాస్టర్ గారు అలా అంటే ఎట్లా అండి? వాళ్ళు మాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళండి, వాళ్ళు మేము కలిసి చదువుకున్నాం పాస్టర్ గారు, వాళ్ళు మేము ఒకే ఇంట్లో అద్దుకున్నాం పాస్టర్ గారు, వాళ్ళు పైన ఉండేవాళ్ళు, మీ కింద ఉండేవాళ్ళం, వాళ్ళు మేము కలిసి మార్కెట్కి వెళ్ళాం, వాళ్ళు మేము కలిసి ప్రయాణం చేసాం, వాళ్ళు మేము కలిసి జిగిరి దోస్తులం. ఎట్లా మరి? వెళ్ళకపోతే ఎట్లా అంట. ఇక్కడ పౌలు చెబుతున్నాడు, క్లియర్గా చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి, అవిశ్వాసులతో సహవాసం మీరు ఎప్పుడు చేయొద్దు. ఈ మాట మీకు చెబితే కోపం వస్తుంది. పాస్టర్ గారు అట్లా అంటారు, డాడీ అలాగే అంటారు. అవిశ్వాసులు అయితే మాత్రం ఏంటి? మా పెద్దమ్మలు పిలితే వెళ్ళొద్దా? మా బాబాయ్ కొడుకు వచ్చాడు వెళ్ళొద్దా? ఇక్కడ చెబుతున్నది ఏంటంటే వారితో మాట్లాడవద్దని, ఇంకోటి కాదు. ఆయన చెబుతున్న భావం ఏంటంటే వాళ్ళతో పాటుగా నువ్వు కూడా లోకానుసారమైన వ్యవహారములలో తలదూర్చొద్దని చెబుతున్నాడు. మనమేమంటామంటే మేము వెళ్తాం కానండి వాళ్ళ దగ్గర వాళ్ళలాగా మేము చేయమండి అంటారు. చాలామందిని చూసాం. మేము వెళ్తాం కానండి వాళ్ళలా మేము ఉండమండి, వాళ్ళలా మేము చేయమండి, ఏదో జస్ట్ అలా మేము ఫార్మాలిటీగా అటెండ్ అవుతాం అంతే. కానీ పౌలు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పాడంటే మనం అలా ఉండలేం. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఉండే, ఆ తండ్రి తన కొడుకుని బైబిల్ ట్రైనింగ్గా పంపించాడు. ఈ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి మంచి వేడిగా వచ్చాడు. వేడిగా వచ్చినప్పుడు ఎట్లుంటుంది సేవ? అసలు రాత్రి పగలు అసలు తేడా లేకుండా సేవ. ఎక్కడ చూసినా వీడే కనపడేవాడు. నన్ననేవాడు, అన్న అసలు నా సేవ ఎట్టుందంటే సూపర్గా ఉందిరా తమ్ముడా, జాగ్రత్త అని. వాడు తర్వాత ఎన్నిసార్లు కలిసినా సూపర్గా ఉందిరా తమ్ముడా, జాగ్రత్త అని చెప్పేవాడిని. ఒక సంవత్సరం దాకా కనపడాలి నాకు. తర్వాత ఏంటబ్బా అని ఆలోచన చేస్తే వీడి సేవకి వెళ్తూ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఏమో రక్షణ లేని అమ్మాయి, మారు మనసు లేని అమ్మాయి. వీడంటాడట తండ్రితో తల్లితో, నేను చూడు అసలు నేను సేవకు వచ్చింది ఎలాంటి వాళ్ళ కోసమే, నేను ఆ అమ్మాయిని చేసుకొని ఆమెను మార్చేస్తా, వాళ్ళ కుటుంబం మార్చేస్తా, వాళ్ళంతా విగ్రహారాధికులుగా మొత్తం యేసు ప్రభు నమ్ముకుని ఇల్లులా చేసేస్తానన్నమాట. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చెప్పారట, ఉద్రాతి కొడక, వాళ్ళు రక్షణ లేని వాళ్ళు, నువ్వు రక్షించబడి సేవ చేస్తున్నావు, నీకు ఇదేం మనసురా, ఇదేం ఆలోచనలు, వద్దురా బిడ్డ. అమ్మా
అసలు వాళ్ళు ఎట్లా రక్షిస్తో చెప్పు మరి. వాళ్ళు రక్షించాలంటే నేను వాళ్ళు చేసుకోవాల్సిందే అన్నాడు. ఏదో మరి కింద మీద పడి ఎట్లో గట్ట పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది, సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా గడుపుతున్నాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత మా ఊర్లో ప్రత్యక్షమయ్యాడు. ఉదయం 6:30 7 గంటలప్పుడు మా అమ్మగారు, నేను అప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నాను. నాకు గోంగూర అబ్బాయి వెళ్తున్నాడు కానీ గోంగూరని బిలువ అన్నాను. నేను ఆగి రోడ్డు మీదకి వచ్చి, ఏ బాబా గోంగూర ఏరా అన్నా. చెప్పండి అనుకోండి. తిరిగి నోడు తిరిగినట్టు మళ్ళీ మేడ తల ఉంచుకొని ముసుకేసుకున్నాడు. టవల్ ముసుకేసుకుని సైకిల్ ఆపట్లే. ఆగా నువ్వే ఇట్రా రావట్లేదు. ఏందబ్బా వెళ్ళిపోతున్నాడు, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడు. నేను గట్టి క్యాకేసి 4 అడుగులు నడిచి సైకిల్ పట్టుకుంటే టవల్ తీస్తే ఎవడు రైడంటే బైబిల్ ట్రైనింగ్ అయినోడు. చిన్న ఏంట్రా ఇది అనయ్య, పెళ్ళయింది అన్నయ్య. అవునా, నేను రక్షణ లేని అమ్మాయిని చేసుకున్నాను అన్నయ్య, వాళ్ళని రక్షించాలని చేసుకున్నాను కానీ రక్షించలేకపోయాను. అమ్మాయి రోజు ఒకటే గొడవ. ఏంటి నువ్వేమన్నా చెయ్యి, నాకు కావాల్సిన డబ్బులు తీసుకొచ్చేస్తా ఉన్నట్టుదట. ఇంకేం చేయాలన్నయ్య, మాకు 3 ఎకరాల పొలం ఉందిగా, కూరగాయలు వేసాను, ఆకుకూరలు వేసాను. మా నాన్న మా అమ్మ ఏమన్నారంటే, నువ్వు సేవద్దులే కనరా, కూరగాయలు అమ్ముకుపో అన్నారు. అందుకని ఇట్ అయిందని నేను అన్నయ్య నీకు మాట చెప్పాలి. ఏంటంటే నువ్వు మాట్లాడితే జాగ్రత్తరా తమ్ముడా, జాగ్రత్తరా తమ్ముడా అంటే ఏంటో అనుకున్నా. నేను ఇట్ట అయిపోతాను నీకు ముందే తెలుసు కదా అండి. తెలిసి చెప్పారా? ఒక దైవజనుడుగా నీ స్థితిని చూసి గమనించి నేను దేవుని ఆత్మతో చెప్పాను. చూసావా, వాళ్ళెవరినూ రక్షించాలనుకొని చేసుకున్నాడు. ఆఖరికి ఇతను ఏమైపోయాడు? అదే మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో చెబుతున్నాడు. అందుకోసమే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో మీరు సహవాసము చేయొద్దు. వారితో నీకేం పని? అందుకని అంటున్నాడు అక్కడ, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు రక్షణ పొందేవు నువ్వు, మారు మనసు పొందేవు నువ్వు, ప్రభు రక్తములో పరిశుద్ధముగా కడగబడ్డావు నువ్వు. కడగబడి నువ్వు లోకస్తులతో, లోకములో ఉన్న వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఎలాంటి వాళ్ళైనా సరే. నాకు చాలామంది బంధువులు ఉండే, చాలామంది బంధువులు ఉన్నారు మాకు. ఒకటి కాదు, మా ఊర్లో మాకు మా ఇంటి పేరటోళ్ళు ఒక వీధి ఉండే, చాలా పెద్ద ఫ్యామిలీ. ఎవరికి రక్షణ లేదు, ఎవరికి మారు మనసు లేదు, అందరూ విగ్రహారాధన చేస్తుంటారు. వాళ్ళందరూ నన్ను పిలుస్తుంటారు ఆయా కార్యక్రమాలకి. నేను ఎప్పుడు పోలే, నేను పోవడానికి ఇష్టపడలే. ఎందుకని? వాళ్ళు రక్షణ లేదు, వాళ్ళకి మారు మనసు లేదు, లోకానుసారమైన జీవితం. అటు ఉంటారు, ఇటు ఉంటారు. అందుకని పోలే. నా సొంతం రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళతో కూడా నేను పోలే. చాలామంది అనుకోవచ్చు, పాస్టర్ గారు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళ దగ్గర. కానీ ప్రభు చెప్పాడు, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఉండకూడదు. చీకటికి వెలుగు, వెలుగుకి చీకటి సహవాసం చెయ్యవు. మీరు చూడండి, తెల్లారుతుందనగా వెలుగు వస్తాడు, వెలుగు వస్తుంటే ఏమవుతుంది? చీకటి వెళ్ళిపోతాడు. చీకటి బయలుదేరుద్ది సాయంత్రం 6 గంటలకి. అవగానే వెలుగు ఉంటుంది, అబ్బు నేను వెళ్తాను అంటది. నేను ఉండరంటది. ఉండొచ్చు, కలిసి ఉండొచ్చుగా. కలిసి ఉండవు. ఇది మీకు ఉదాహరణగా దేవుడు చెబుతున్నాడు, సృష్టిని చూపిస్తున్నాడు. ఇది చూడండి ఎలా ఉందో. అది దానిలాగా మీరు కూడా ఉండండి. ఇది కలిసి ఉండకూడదు. అబ్రహాము లోతు విషయంలో జరిగింది అదే. మీ అందరికి తెలుసు. అబ్రహాము విశ్వాసి, ప్రార్థనపరుడు, భక్తిపరుడు. లోతు లోక సంబంధమైన వాడు. ఎలాంటి లోక సంబంధమైనటువంటి టెంప్టెడ్ పర్సన్ అంటే, ఒక్కసారి చూస్తే వెంటనే ఆకర్షించబడతాడు. ఒక్కసారే. అప్పుడప్పుడు మనం చెబుతాం,
కొంతమంది చెబుతుంటారు, ఏమని దాన్ని ఏదంటారు, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కదా. చూడండి, సొదొమను చూశాడు, చూడగానే ఆకర్షించబడ్డాడు. ఒక్కసారి చూసింది. అప్పటి వరకు సొదొమను ఆయన చూడలే. లోతు అప్పటి వరకు సొదొమ దగ్గరికి వెళ్ళలేదు, అసలు దాన్ని చూడలే. చూడగానే ఆకర్షించబడ, బాగుంది పట్టణం అనుకున్నాడు. ఒక్కసారికి అలాంటి చోడు లోతు. అందుకోసమే ఏది చూసినా టెంప్ట్ అయిపోతాడు, ఏది చూసినా బలహీన పడిపోతాడు, ఏది చూసినది కావాలనుకుంటాడు. అందుకని అబ్రహాం అన్నాడు, నీతో నాకు కుదరదులేరా, నువ్వు ఎటని వెళ్ళిపో. ఎటు వెళ్తావు చూడు అన్నాడు. ఎటు చూడగా నేను పచ్చగా కనపడుతుందట. నేను ఎటు వెళ్తాను బాబాయ్. సరే పో నీ కర్మగాలి పో అన్నాడు. చూసావా, వదిలించుకున్నాడు. చెప్పండి, వదిలించుకున్నాడు. మమ్మీ ఎప్పుడు చెబుతుంటారు నాతో, మంచినట 10 రూపాయలు పెట్టి తెచ్చుకోవాలట, చెడునట 1000 రూపాయలు పెట్టి వదిలించుకోవాలట. చెడుకే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి వదిలించుకోవడానికి. హల్లెలూయానండి. మంచిన 10 రూపాయలు పెట్టి తెచ్చుకుందామయ్యా, ఇది చెడు అనుకుంటే ఒక 1000 రూపాయలు వచ్చి వదిలించుకుందామయ్యా అంటే వదిలించుకోవాలి, విడిచిపెట్టాలి. అయ్యో లేదు లేదు, నేను వీళ్ళు కలిసి తిరిగాము కలిసి పెరిగామంటే కుదరదు. మన ఆత్మీయ స్థితి ఏమొద్దండి, పాడైపోతుంది. పో వెళ్ళిపోయాడు లోతు, సొదొమకి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టాడు. బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అబ్రహాము లోతును విడిచిన తర్వాత అబ్రహామును దేవుడు 100 ఆశీర్వదించడం ఉంటుంది. విడిచే వరకు దీవించవల్ల. అందుకని మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడెక్కడెక్కడ విశ్వాసులు ఉంటారు, రక్షణ లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, ప్రార్థనహీనులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, వాళ్ళతో సహవాసం మానేయండి. ఏం మనకేం నష్టం రాదు. వాళ్ళు లేకపోతే నువ్వు భోజనం తిని అరగదా? ఎందుకు అరగదు? అలా దేవుండదు. అందుకే దావీదు చెప్పాడు, పాపులు నడిచే మార్గంలోకి నువ్వు వెళ్ళొద్దు, దుష్టులతో సహవాసము నువ్వు చెయ్యొద్దు. నువ్వు దుష్టులతో సహవాసం చేస్తే దుష్టుడు అయిపోతావు. ఇప్పుడు ఆ పాస్టర్ చెప్పగా గోంగూర అమ్ముతున్నాడు, వాడు ఆ అమ్మాయి రక్షణ లేదు, మారు మనసు లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆఖరికి గోంగూర అమ్ముతున్నాడు. గోంగూర అన్నాడు. ఓరో గోంగూరడా, ఎంత కర్మ వచ్చిందో నీకు, ఎంత పరిస్థితి వచ్చిందో. బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పాల్సిన దైవజనుడు గోంగూర అంటావా? చిచ్చి, నీ స్వరాన్ని దేవుడు కోరుకున్నాడు కదరా. ఎంత గొప్ప కృప అండి. ఈ స్వరం దేవుడు కోరుకోవటం. నీకు పాట పాడే ఛాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు వదలొద్దు. ఛాన్స్ వచ్చినప్పుడు మీరు నా గొంతు బాగలేదండి, నేను అసలు వద్దులేండి, ఆయనకి ఇష్టమైంది నీ గొంతు. యేసన్న గారి గొంతు అసలు వాస్తవంగా అసలు బాగోదు. అసలే పెద్ద గొంతు పాటలు పాడి స్వరమేం కాదు అయింది. కానీ ఆ గొంతుతో ప్రపంచాన్ని కదిలించేశాడు. దేవుని స్తుతి చెప్పండి. కారణం ఏంటంటే ఆ గొంతును దేవుడు కోరుకున్నాడు. నీ గొంతును దేవుడు కోరుకున్నప్పుడు దేవుని కొరకు వాడుదాన్ని. నీ చేతులను దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆ చేతులు దేవుని పని కొరకు వాడు. నీ కాళ్ళను దేవుడు కోరుకుంటున్నప్పుడు నీ కాళ్ళను దేవుని కొరకు వాడు. నీ దేహాన్ని దేవుని కోరుకుంటున్నప్పుడు ఆ దేహాన్ని ప్రభు పని కొరకు నీ అవయవాలని వాడు. అందుకని పౌలు అంటాడు, మీ అవయవములు పాపమునకు కాదు, దేవుని పని కొరకు దానిని మీ అవయవములను వాడండి. పాపము చేయడానికి కాదు. ఈ దేహము నిర్మించబడింది, సృష్టించబడింది పాపములో నువ్వు జీవించి పాపములో పొరలాడటానికి కాదు. ఈ దేహముతో ప్రభుని మహిమపరచాలి. అందుకనే సంగమా, అబ్రహాములో నువ్వు కూడా నీ పాప స్వభావం కలిగిన స్నేహితులను, లోకాన్ని, చీకటిని, పాపములో ఉన్న వారు, రక్షణ లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు విడిచిపెట్టు. వదిలేయి. ఎంతటోనైనా వదిలేయాల్సింది, విడవలసింది. విడిస్తేనే నీకు ఆశీర్వాదం. విడిస్తేనే. వాళ్ళిద్దరూ ఒక ఇంట్లోనే పెరిగారు. ఒకే ఇంట్లోకి కోడళ్ళగా వచ్చారు. ఒక్కసారి వివాహమైంది. ఎంత కలిసి పెరిగుంటారు, ఎంత కలిసిమెలిసి జీవించుంటారు వాళ్ళిద్దరూ. సడన్గా భర్తలు చనిపోయారు, ఇద్దరు విడోస్ అయ్యారు. అయినప్పుడు
అయినప్పుడు ఒక ఆవిడేమో మన ఊరు వెళ్ళిపోతాం రా అంటుంది, ఇంకొక ఆమె కూడా ఏమనాలా, సర్లే పద పెళ్లి చేసుకుందాం అనాలా. ఆ ఛాన్సు ఆ అత్తగారు ఇచ్చింది, వెళ్ళిపోండి పెళ్లి చేసుకోండి అని. కానీ ఈ అమ్మాయి అంటుంది, నేను రాను, నీతో రాను. మరిద్దరం ఒక ఇంట్లోనే ఉన్నాం, ఒకే స్టవ్ మీద వంట వండాం, అన్నదమ్ములు వివాహం చేసుకున్నాం, నేను వెళ్తున్నాక నువ్వు కూడా రావచ్చు కంటే నేను నీతో రాలేను. నీతో రాను. నేను ఎందుకు రావు? నువ్వు చీకటి, నేను వెలుగు. నువ్వు అవిశ్వాసివి, నేను విశ్వాసిని. నీకు నాకు పోతే నువ్వు తూర్పు అయితే నేను పడమర, నువ్వు ఉత్తరం అయితే నేను దక్షిణం. కలవడానికి కష్టం. రమ్మని ఒత్తిడి చేసింది, కలిసి వెళ్దాం, పెళ్లి చేసుకుందాం. మన దేశంలో చాలా అద్భుతం ఉంది. మన దేశం గొప్పగా ఉంటుంది. మోయాబు దేశం తెలుసా, నీకు తెలుసుగా అని అడిగింది. ఆయన కూడా అన్నమాట, ఎంత గొప్ప దేశమైనా నేను రా. నువ్వు వెళ్ళే ఊరు చిన్న ఊరు తెలుసా, అసలు అక్కడ ఒక షాప్ ఉండదు, ఒక సినిమా హాల్ ఉండదు, ఒక మాల్ ఉండదు. అది చాలా చిన్న ఊరబ్బా. ఊరది బెత్లెహేం. మనది దేశం, పెద్ద దేశం, పెద్ద పట్టణం. ఆయన నేను రాను, అక్కడికి వెళ్తా. ఎవరున్నారు అక్కడ? అక్కడ నా ప్రభు అయిన దేవుడు ఉన్నాడు, అక్కడ నా రక్షకుడు ఉన్నాడు, అక్కడ నా విమోచకుడు ఉన్నాడు, అక్కడ సజీవుడైన దేవుడు ఉన్నాడు ఆ పట్టణంలో. నీకు నాకు కుదరదు, వెళ్ళిపో. నువ్వు చెప్పగలవా ఈ మాట ఎప్పుడైనా? నీ పాత స్నేహితులు ఎదురైనప్పుడు తల ఉంచుకుని వెళ్ళిపోగలవా? నీ పాత బంధువులు ఎదురైనప్పుడు వీళ్ళేంటి వస్తున్నారు, మనం రక్షణ పొందిన వాళ్ళం, వీళ్ళకి మనకు కుదరదు, వెళ్ళిపోగలిగావా? వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? చెప్పండి. మీ పెళ్ళి అంటే, మీ ఇళ్లలో పెళ్ళి అయితే ఎవరిని పిలుస్తారు? సంఘాన్ని పిలవాలి. ఎప్పుడైనా రక్షణ బంధువులను పిలవాలి, విశ్వాసాన్ని పిలవాలి. కానీ మీరు ఎవరిని పిలుస్తారు? రక్షణ లేని వాళ్ళందరినీ పిలిచింది మీ ఇల్లు చూపించాలని, మీ పెళ్లి చూపించాలని, మీరు కొన్న బట్టలు చూపించాలని. అక్కడే పొరపాటు చేస్తున్నా. ఎప్పుడు చేయొద్దు అట్లా. దేవుడేదే చెబుతున్నాడు. ఎందుకు చేయొద్దు అంటే అంటాడు ముగింపులో, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఏంటట దేవుని ఆలయమునకు విగ్రహములతో ఎలా పొందిక? యు ఆర్ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆలయం, నువ్వు దేవుని ఆలయం అయినప్పుడు నీతో ఎలా విగ్రహారాధకులు వస్తారు నీ లోపలికి? రాకూడదు కదా. అదే నీవు దేవుని ఆలయమైనప్పుడు రుబుషాల రేహేనికియా. నేను నిన్న మొన్న ఇప్పుడు రాసుకున్నాను నా బైబిల్లో, మొదటి పేజీలో, పాత బైబిల్లో రాసుకున్నాను. అందులో రాయలా ఎవరు రాసుకున్నానంటే, నేను కూర్చోడానికి ఈ చైర్ దగ్గరికి వచ్చాను. ఆ చైరు మురికిగా ఉంది. ఏం చేస్తాను? ఇటగొట్టి శుభ్రం చేసుకొని కూర్చుంటా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూర్చొని చైర్ని నువ్వు అంత జాగ్రత్తగా శుద్ధి చేసుకొని కూర్చుంటున్నావు, మరి నేను కూర్చుని చైర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అవును ప్రభువా, నన్ను నువ్వు సింహాసనముగా మార్చుకుంటున్నప్పుడు, నన్ను నువ్వు సింహాసనముగా సిద్ధపరచుకుంటున్నప్పుడు, నేను నీకు ఆలయముగా మారిపోయినప్పుడు నేనెంత శుద్ధిగా ఉండాలి, నేను ఎంత పరిశుద్ధంగా ఉంటే నువ్వు నాలో కూర్చుంటావు. నేను నిన్ను మోసుకొని వెళ్ళాలంటే నేనెంత పరిశుద్ధంగా ఉంటే నువ్వు నా మీద కూర్చోగలుగుతావు. అందుకని దేవుడు అన్నాడు అక్కడ, మీరు దేవుని ఆలయము కదా, దేవుని ఆలయమునకును విగ్రహములకును పొందిక ఎలా? కుదరదు, ఛాన్స్ లేదు. అందుకని ఈరోజు దేవునికి చెప్తున్నాడు, నీవు దేవుని ఆలయము కనుక, నీలో దేవుడు ఉంటున్నాడు కనుక నువ్వు దేవుని మోస్తున్నావు. నీకు తెలియట్లా సంగతి. నువ్వు దేవుని ఎత్తుకుని వెళ్తున్నావు తెలుసా?
ఒబేదేదోము ఇంట్లోకి మందసం వచ్చింది. ఇక్కడ మందసం కాదు, అసలు ప్రభువే నీ ఇంట్లోకి వస్తున్నాడు. అసలు నేనంటాను, దేవుని మందసం వస్తేనే అంత ఆశీర్వాదం వచ్చింది ఆ ఇంట్లో. అసలు దేవుడు నీ ఇంట్లోకి వస్తే అసలు మామూలుగా ఉంటుందా? మీకు ఒక మాట చెబుతాను. యెహోషువ ఎవరిని సూర్యుడా ఆగాడు, సూర్యుడు ఆగిపోయాడట. ఏలియా వర్షం ఆగా. ఎందుకు వీళ్ళకు అవి లోబడ్డాయి తెలుసా మీకు? ఎందుకు లోబడ్డాయి అంటే, ఈ సృష్టి, ఈ సూర్యుడు చంద్రుడు యెహోషువని లేక ఏలియాని చూడట్లేదు, వాళ్ళతో ఉన్న దేవుణ్ణి చూస్తున్నారు. అందుకని ఆగినాయి. లేకపోతే ఎందుకు ఆగుతాయి? యెహోషువ అని పెద్ద గొప్పోడా, ఏలియా అని పెద్ద గొప్పోడా? గొప్పోడేం కాదు, మనం గొప్పోళ్ళు అనుకుంటామనే జాగ్రత్త పడి పరిశుద్ధాత్మ దేవుడు మరలా తీసుకొచ్చి యాకోబు పత్రికలు రాస్తున్నాడు, ఆయన మన వంటి స్వభావం కలవాడే. మీరేం కంగారు పడొద్దు, ఆయన పెద్ద గొప్పోడేం కాదు, మీలాంటి వాడే. మరి ఆయనకి ఆగింది నీకెందుకు ఆగదు అని చెప్పడం కోసం అక్కడ నొక్కి పెట్టి రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. క్లియర్ జాగ్రత్త పడతాడు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం రాసేటప్పుడు. ఏది ఎట్ట పడతాడు రాసుకునే అక్కడ. ఏలియా అంటే ప్రార్థన పరులబ్బా, ఏలియా అంటే ఎంతో గొప్ప దైవజనులబ్బా, ప్రవక్తలబ్బా ఆయన కాబట్టి ఎట్టంటే వర్షం ఆగిపోయింది అని నువ్వు అనుకుని ఏలియా కంటే గొప్ప వాళ్ళం మనం, ఏలియా లాంటి వాళ్ళం మనం, ఏలియా లాగా మనం యాడ్ చేస్తాం అని నువ్వు అనుకుంటావేమో, అని నీ భక్తిని అక్కడితో ఆపేస్తావేమోనని, అక్కడితో నువ్వు ఆపొద్దు, నువ్వు కూడా ఏలియాలా చెయ్యొచ్చు అని చెప్పడం కోసం ఏలియా కూడా నీలాంటి వాడే అని అన్నాడు అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతాడు. లోకంలో వాళ్ళతో సహవాసం చెయ్యొద్దు, పాపంతో చేసే వాళ్ళతో సహవాసం, అది నీకు అంటుకుంటుంది. ఆ మలినం నీలోకి వస్తుంది, ఆ పాపం నీలోకి వస్తుంది. చిచి బే, దాన్ని వదిలేయండి, అసహించుకోండి, విడిచిపెట్టండి, వదిలేయండి. వదిలేసి అంటున్నాడు, దేవునితో మనం ఈ రాత్రి ఏమవ్వాలంటే అంటుకట్టబడాలి. నువ్వు అంటుకట్టబడినప్పుడు దేవుని ఆశీర్వాదం, దేవుని ఫలాలు నీ జీవితంలో చూస్తా. లేచి నిలబడదాం. నాలోనికి రండయ్యా, నా పాపములను క్షమించండి, నన్ను మన్నించండి అని దేవుని అడుగు. రెండు చేతులు పైకి జోడించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఓ నీనా Holy Spirit, Nina orabasandare lekema kitara hama sundru himeke debiya నీ కొరకు నా ప్రాణం ఎదురు చూచుచున్నది. నీ కొరకు నా ప్రాణం ఎదురు చూచుచున్నది. హృదయమంత వేదనతో నిండియున్నది, ఆదరణ లేక కృంగియున్నది. ఓ ఈ దినము నీ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను క్షమించయ్యా, తెలియక అవిశ్వాసులతో సహవాసం చేశాను, రక్షణ లేని వాళ్ళతో సహవాసం చేశాను, మారు మనసు లేని వాళ్ళతో సహవాసం చేశాను. దానివల్లే నా ప్రార్థన జీవితం పాడైపోయింది, దానివల్ల నా ఆత్మీయ జీవితం భయంకరంగా నాశనమైంది.
దానివల్ల నేను ఆత్మస్థితి కిందకు పడిపోయాను. ఒకప్పుడు ప్రార్థన అంటే పరుగులెత్తుకొచ్చి నేను, ఒకప్పుడు దేవుని మందిరం అంటే పరుగులెత్తుకొచ్చి నేను ఇప్పుడు రాలేకపోవడానికి కారణం నా చెడ్డ సహవాసమే. ఏమీ లేనప్పుడు ఆత్మీయులతో సహవాసం చేశానయ్యా. నువ్వన్నీ ఇచ్చిన తర్వాత ఆత్మీయులు వదిలేసి రక్షణ లేని వాళ్ళ దగ్గర కూర్చున్నా, మారు మనసు లేని వాళ్ళ దగ్గర కూర్చున్నా. నాకు ఇచ్చిన వాటన్నిటిని చూపించాలని, నా గొప్పతనాన్ని ప్రదర్శించాలని వీళ్ళని పిలుచుకున్నాను తప్ప రక్షణ కలిగిన మారు మనసు కలిగి సంఘాన్ని, నా కొరకు ప్రార్థించిన ఆత్మీయులని, నా కొరకు ప్రార్థించిన దైవ సేవకులు మర్చిపోయాను. ప్రభువా నన్ను క్షమించాయి. నాకొద్దయ్యా, ఆ లోకస్తులు నాకొద్దు. నేను బాగలేనప్పుడు నన్ను విమర్శించారు వాళ్ళే, నా స్థితి బాగోనప్పుడు నన్ను రకరకాలుగా నిందలు వేశారు వాళ్ళే. ఇవాళ నాకు అన్నీ కలిగేటప్పటికి వరుసలు పెట్టుకొని పిలుస్తూ నా దగ్గరకు సహవాసం చేస్తున్నారు. నేను మర్చిపోయి వాళ్ళతో తిరిగానయ్యా, నన్ను క్షమించు. వద్దు ప్రభు, నా కాలతో వద్దు నాయన. నాకు ఆ సహవాసం, నా ఆత్మీయ స్థితిని పాడు చేసే సహవాసం నాకొద్దు. నా ప్రార్థన జీవితాన్ని నాశనపరిచే సహవాసం నాకొద్దు. నా భక్తి జీవితాన్ని పాడు చేసే ఆ బంధువులు, స్నేహితులు, సహవాసం వద్దు నాకు. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి. నన్ను క్షమించు. నేనే పాపం చేశానయ్యా, తప్పు చేశాను, లోకస్తులతో సహవాసం చేశానయ్యా. నువ్వు దేవుని దగ్గర పాపం నొప్పుకో, దేవునితో చెప్పు, దేవునితో మాట్లాడు, దేవుని దగ్గర బ్రతిమలాడుకో. నీకోసం ప్రార్థన చేస్తుండగా, దైవజనురాలు ప్రార్థన చేస్తున్న ఒక చిన్న ప్రార్థన, దేవుని దగ్గర నిన్ను నువ్వు సరి చేసుకో, దేవుని దగ్గర నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను సరి చేసుకో. ఇంకెప్పుడు నేను వెళ్ళను ప్రభు అని దేవుడి దగ్గర చెప్పు. ఇంకెప్పుడు నేను అటువంటి వాళ్ళతో సహవాసం చేయనని దేవుడి దగ్గర మాట్లాడు. నీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా మౌనముగా కాక నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి. నీ ఆత్మీయ స్థితిని పాడు చేయడానికి వాళ్ళు రకరకాల ప్రణాళికలు వేస్తారు. నిన్ను గుంజాలని, నిన్ను లాగివేయాలని, నీ సాక్ష్యాన్ని పాడు చేయాలని దైవజనుల దగ్గర, దైవ సేవకుల దగ్గర నీకున్న మంచి సాక్ష్యాన్ని చెడగొట్టాలని సాతానుడు పాడు చేస్తాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు. వాటికి నువ్వు లోపడకుండా, లొంగకుండా దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. వాటిని చెప్పు, అయ్యా నాకు వద్దు ఈ సహవాసం, నేను వినను ప్రభువా, నేను విననని దేవుడి దగ్గర మాట్లాడు. నీ స్థితిని మార్చుకో, నీ సాక్ష్యాన్ని మార్చుకో, నీ భక్తిని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. అదే సంగతిని కొరింథీయులకు భక్తుడైన పౌలు కొరింథీ పత్రికలో తెలియజేస్తున్నాడు, రాస్తున్నాడు. 2 పత్రికలో 6వ అధ్యాయం 14 వచనంలో అంటున్నాడు, మీరు దేవుని ఆలయం. ఎస్ 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 యు ఆర్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు సర్వ సృష్టికర్త దేవుణ్ణి మోస్తున్నటువంటి వ్యక్తివి, ఆయన సన్నిధిని తీసుకుని వెళుతున్నటువంటి గొప్ప వ్యక్తివి. నీకు తెలియట్లా నీలో ఎవరున్నారో. నీలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. అందుకని నువ్వు ఎలా ఉండాలి, నీ సాక్ష్యం ఎలా ఉండాలి, నీ భక్తి ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఒక తీర్మానంలోకి రా, ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఇప్పటి వరకు ఎలా మీరు నడిచినా, ఎవరితో సహవాసం చేసినా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడారు. నీ సహవాసాన్ని మార్చుకుంటావా? నీ సహవాసం ఆత్మీయులతో పెంచుకుంటావా? నువ్వెవరో గుర్తించి నీ దేవునితో అనుసంధానం అవుతావా? నీ జీవితాన్ని నీ దేవునికి అప్పగించుకుంటావా? నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. నీలో దేవుడు నివసిస్తున్నాడు, మనలో దేవుడు నివసిస్తున్నాడు. అది గమనించి, గ్రహించి ఇంకెప్పుడూ కూడా అన్యులతో సహవాసం చేయకుండా, దేవా నీతో నేను సహవాసం చేస్తా. ఒక మంచి తీర్మానం చేసుకో. మోయాబీరాలైనా అన్యులతో సహవాసం చేసిన వ్యక్తి అయినా ఒకప్పుడు దేవుడు కావాలనుకున్నప్పుడు అన్నిటిని విడిచిపెట్టుకుంది. దేవుడే కావాలనుకుని ఆత్మీయుల సహవాసాన్ని కోరుకుని
ఆ బెత్లెహేములో అడుగుపెట్టింది రూతు. దేవుని బిడ్డగా మారిపోయింది. తన వంశావళి నుంచి దేవుడి లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి కనీరాలకి ఎంత జ్ఞానం వస్తే, ఒక ఆత్మీయ బిడ్డవే, నువ్వెంత జ్ఞానంగా బ్రతకాలి, ఎవరి బిడ్డవో నువ్వు గ్రహించుకుని జీవించాలి కదా. ఈ రాత్రి నువ్వు ఒక మంచి తీర్మానం చేసుకో. ఓర్ఫా తెలుసుకోలేకపోయింది, ఓర్ఫా గ్రహించలేక లోకంలో కలిసిపోయింది, ఆ కృపను వినియోగించుకోలేకపోయింది. అందుకని తన జీవితం అందరితో ముగిసిపోయింది. కానీ రూతు జీవితం అలా కాదు. రూతు జీవితం పరిమళిస్తూనే ఉంది. దేవుని బిడ్డ, కారణం తను తీసుకున్న నిర్ణయం, తను పెట్టుకున్న హద్దులు తన జీవితాన్ని ఒక అర్థాన్ని తీసుకొచ్చాయి. ఈ రాత్రి నువ్వు కూడా తీసుకుంటావు ఒక తీర్మానం. నిన్ను యేసయ్య ప్రేమించాడు బిడ్డ, నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఒకప్పుడు చీకటివే, ఒకప్పుడు లోక సంబంధివే, ఒకప్పుడు పాపంలో ఉన్న వ్యక్తివే. కానీ నన్ను మనల్ని యేసయ్య ప్రేమించాన్ని రక్తంతో కొనుక్కున్నాడు. ఆయన రక్తంతో మనం పరిశుద్ధపరిచాడు. మన లోకాన్ని నుంచి వేరు చేశాడు, పాపాన్ని నుంచి వేరు చేశాడు. చెప్పాడు దేవుడు, నువ్వు వేరు, లోకం వేరు. దేవుడు చెప్పాడు, నువ్వు నా బిడ్డవు అంటున్నాడు, నువ్వు నా ఆలయాన్ని అంటున్నాడు, నీలో నేను నివసిస్తున్నాను అంటున్నాడు. అందుకే ఇప్పటి వరకు గ్రహించలేకపోయేమేమో, అలాగే ఉండి బలలో చేవేస్తున్నామేమో. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడే క్షమాపణ కోరుకొని, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు, ఇంకెన్నడూ కూడా అన్యులతో నీ సహవాసం చేయను, చీకటి సంబంధులతో నీ సహవాసం చేయను. నన్ను ప్రత్యేకపరుచుకున్నావు, అది నేను గ్రహిస్తున్నాను డాడీ. ఈరోజు ఈ రాత్రి నేను సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను నీ ఆలయం ప్రభా, నువ్వు నివసించే స్థలాన్ని ప్రభా, నిన్ను మోసే బిడ్డను ప్రభా. ఆ గ్రహింపులకు నన్ను నడిపించావు కదయ్యా. ఇంకెప్పుడు నిన్ను విడిచి వెళ్ళను లోకం వైపు, పాపం వైపు. నాకు నువ్వు కావాలి, నేను నీ కొరకు బ్రతుకుతాను, నీ రాజ్యం నాకు కావాలని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఆ యొక్క రూతు వలె ఒక మంచి డెసిషన్ తీసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈరోజు ఎంతమంది ఒక మంచి నిర్ణయంలోకి వచ్చారో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్న తండ్రి. ఎంతమంది ఈ రాత్రి వాక్యాన్ని విని, వాక్యాన్ని అంగీకరించి, అయ్యా నీ సన్నిధిలో వారి ప్రతి పాపాన్ని ఒప్పుకొని క్షమించమని అడుగుతున్నారో ప్రభా, ప్రతి వారిని క్షమించయ్యా. ఇంకెన్నడు అయ్యా నేను వెలుగు సంబంధిని, అయ్యా ఇంకెన్నడూ కూడా నేను చీకటి సంబంధులతో సహవాసం చేయను, అన్యులతో సహవాసం చేయను ప్రభువా. నాకు అయ్యా ఇదిగో వెలుగు సంబంధమైన నాకు చీకటితో పొత్తు లేదు, విశ్వాసినైన నాకు అవిశ్వాసితో పొత్తు లేదు అయ్యా. తండ్రి నాయనా, ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ప్రభా ఆత్మీయులతో నేను సహవాసాన్ని పెంచుకుంటాను. నాకు నాయన నీతోనే సంబంధాన్ని కలిగి ఉంటాను ప్రభా. నాకు నువ్వు కావాలి, నేను నీ ఆలయమై ఉన్నాను ప్రభా. దేవా నాయనా, ఇంకెన్నడూ నేను లోకంలోకి వెళ్ళకుండా, పాపంలోకి వెళ్ళకుండా నాకు సహాయం చేయ పరిశుద్ధాత్ముడని ఈ రాత్రి నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ వాక్యానికి లోబడుతూ అడుగుతున్నారయ్యా. అవునయ్యా, మేము వెలుగు సంబంధులం, చీకటి వారం కాదు, మేము విశ్వాసులం అవిశ్వాసులము కాదయ్యా. మేము నిన్ను మోసే గాడిదలాంటి వరం, నిన్ను మోసే ఒక దేవాలయాలు అంత గొప్పగా మమ్మల్ని చూస్తున్నావు డాడీ. ఆ కృప మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన కృపలో నిలబడే కృపను మాకు దయచేయండి. ఇంకెన్నడూ లోకం వైపు ఆకర్షించబడకుండా, లోక సంబంధులతో మా సంబంధాన్ని పెంచుకొనకుండా నీతోనే సహవాసం చేసే గొప్ప అనుభవం మాకు దయచేయండి.
అయ్యా ఈరోజు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని తీర్మానంలో స్థిరపరిచేసయ్యా. నీ రాకళ్ళు ఎత్తబడాలి, మేము నీ నిత్య రాజ్యంలో మేము ఉండాలి, ఆ మహిమలోకంలోనే మేము చేరుకోవాలి నిన్ను ప్రభువా. అట్టి కృప మాకు దయచేయమని, ఈ తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని ఈ తీర్మానంలో స్థిరపరచమని, నాయన విన్న వర్తమానం ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చమని నజరేయుని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం మనం చేసిన ఈ తీర్మానంలో మనం స్థిరపరిచి నిత్య రాజ్యంలో మనల్ని చేర్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.